మా మిన్నుగాడు పెద్ద సిఐడి ఆఫీసర్ అయిండొచ్చు. నేను వర్క్ ప్లేస్ నుండి రాగానే నా బ్యాగ్ అయితే చెక్ చేస్తుంది. అవును, మీలో ఎంతమంది సిఐడి చూస్తారో కామెంట్ చేయండి. నాకైతే సిఐడి అంటే పిచ్చి. ఇప్పటికీ అయిపోయిన ఎపిసోడ్స్ అన్నీ పిచ్చి దానిలో చూస్తూనే ఉంటా. ఆ సంగతి అట్లా పెడితే మా చిట్టి పొట్టి ఫ్యామిలీ అయితే ఈ మధ్య బయట ఫుడ్కి అయితే హచ్చుకుక్కలాగా బాగా అలవాటు అయిపోయినాం. అలవాటు కాదా, అడిక్ట్ అయిపోయినాం. ఏడ చికెన్ స్మెల్ వచ్చినా తెచ్చుకోవడం, పీక్కొని తినడం. మా బుడ్డది కూడా మాతో కలిసిపోయింది రో. మా బుడ్డదాన్ని మూతి ముంగట పెట్టగానే తింటుందో తినదో అనుకున్నాం, కానీ అది కూడా చిన్న హచ్చుకక్కలాగా బాగానే పీక్కొని తింటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, స్మెల్కే నోరు లబలబల ఆడిపోతుందండి. ఆ స్మెల్కే మా మిన్ను కూడా టెంప్ట్ అయినట్టుంది. మా ముగ్గురిది ఒకటే బడి ఒకటే గుడి అనుకోండి. మాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, బాగా తింటాం, మంచిగా నిద్రపోతాం. మంచిగా తిని మంచిగా నిద్రపోతే అది బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటారా? అదేం కాదండి, అందరూ పడుకునే టైంలో మేము తింటాం, అందరు లేచే టైంలో మేము పడుకుంటాం. మా సిచ్యువేషన్ అట్లుంటుంది. నైట్ ఒక డిస్కషన్ అయింది, మామూలు డిస్కషన్ కాదు, నైట్ 3 o'clock వరకు. అదేంటంటే ఇంకా రేపటి నుండి బయట ఫుడ్ బ్యాన్ అని అనుకున్నాం. ఈరోజు తెచ్చి పందుల్లాగా తిన్నాము. అరే, నేను ఒక విషయమే గమనించలేదే, మా 2 గుండ్లు ఒకే ఫ్రేమ్లో భలే మెరిసిపోతున్నాయి కదా. ఒక లైక్ వేసుకొని